Hello, welcome to Mastix channel. Today మనం 10th క్లాస్ కోఆర్డినేట్ జామెట్రీలో 8 మార్క్స్ క్వశ్చన్స్ చెప్పుకుందాం. టాప్ 10. సో ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ది ఏరియాస్ ఆఫ్ ది ట్రయాంగిల్స్ whose vertices are a -2, 3, b 3, 2 and c -1, -8. Also verify whether the points are collinear. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా యూజ్ చేసి వెరిఫై చేసి ఆర్ కోలీనియర్ అండ్ నాట్ కనుక్కోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ది కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ పాయింట్ విచ్ డివైడ్స్ ది లైన్ జాయినింగ్ ఏ 2, 3, b 4, 7 ఇన్ ది రేషియో 3:3. ఆల్సో ఫైండ్ ది లెంత్ ఆఫ్ ఏబి. మనము ఇది m, ఇది n కనుక్కోవాలి. సో ఇది ఏ ఫార్ములా అంటే m:n రేషియో, ఇగో సెక్షన్ ఫార్ములా mx2 + nx1 m + n. ఆ ఫార్ములా యూజ్ చేసి కనుక్కొని తర్వాత లెంత్ ఆఫ్ ఏబి కనుక్కుంటే క్వశ్చన్ అయిపోద్ది. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ది vertices ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఆర్ a -2, 0, b 2, 0, c 0, 4. ఫైండ్ ది. ఈ 3 పాయింట్స్తో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కోవాలి, ది లెంత్ ఆఫ్ ఈచ్ సైడ్ కనుక్కోవాలి, ది కోఆర్డినేట్ ఆఫ్ సెంట్రాయిడ్ 3 కనుక్కోవాలి. ఫార్ములా వస్తే ఈజీగా చేయొచ్చు, చాలా ఇంపార్టెంట్. ఈజీగా 7 మార్క్స్ గెయిన్ 8 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, షో దట్ ది పాయింట్స్ a 1, 2, b 3, 6 and c 5, 10 are collinear. Also find the equation of the line passing through them. ఈ a, b, c collinear అంటే మనం ఈ మూడింటిని స్లోప్ కనుక్కొని ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ తో కనుక్కొని y - y1 = m(x - x1) అది చేస్తే దీంట్లో ఎమ్ములు 2 ఎమ్ములు కనుక్కోవాలి. ఆ రెండింటిని కలిపి దీంట్లో ఫామ్ చేసి ఈక్వేషన్స్ని ఫామ్ చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, ఫైండ్ ది సెంట్రాయిడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ whose vertices are a -1, 3, b 4, -2, c 7, 8. Also find the distance from vertices a to the centroid. ఈ 3 పాయింట్ని సెంట్రాయిడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఫార్ములా యూజ్ చేసి డిస్టెన్స్ ఆఫ్ వర్టిసెస్ టు ది సెంట్రాయిడ్ ఆ ఫార్ములా యూజ్ చేసి ఇది కూడా కనుక్కోవాలి. సో నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది quadrilateral whose vertices are a -4, -2, b -3, -5 and c 3, -2, d 2, 3. Divided it into 2 triangles or use the area formula. ఇక్కడ క్లూ కూడా ఇచ్చారు, 2 triangles or use the area formula చేయాలి. క్వాడ్రిలేటరల్ వర్టిసెస్, ఏరియా ఆఫ్ ది క్వాడ్రిలేటరల్ whose vertices మనం ఫార్ములా యూజ్ చేసి ఇది చేయాలి. సో మీకు ఇటు ఆన్సర్స్ తెలియకపోతే ట్రై చేయండి, రాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను మళ్ళీ ఆన్సర్స్ మొత్తం ఎక్స్ప్లెనేషన్ చేస్తా. సో నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ joining a 1, -2 and b 3, 6. Also find the points where the line cuts the x-axis and y-axis. ఈ పాయింట్స్ యూజ్ చేసి ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ జాయినింగ్ చేసి ఇది x-axis y-axis కాడ కట్ అవుద్ది. x-axis అని కట్ అంటే 0, y-axis కట్ అంటే 0. సో అది యూజ్ చేసి ఈక్వేషన్ కనుక్కోవాలి. సో నెక్స్ట్ 8th క్వశ్చన్, షో దట్ ది పాయింట్స్ a 7, 10, b -2, 5, c 3, -4 ఫ్రమ్ ఏ ఐసోస్సెలేస్ ట్రయాంగిల్. యూజ్ డిస్టెన్స్ ఫార్ములా. ఐసోస్సెలేస్ ట్రయాంగిల్స్ అంటే 2 సైడ్స్ ఆర్ ఈక్వల్గా ఉండి 1 సైడ్ నాట్ ఈక్వల్ ఉంటే దాన్ని ఐసోస్సెలేస్ ట్రయాంగిల్ అంటాము. దీనికి డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి చేయాలి.
సో నెక్స్ట్ 9th క్వశ్చన్, ఫైండ్ ది సెంట్రాయిడ్ ఇన్ సెంటర్ అండ్ సర్కంసెంటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ హూజ్ vertices are A 2, -3, B -4, 0, C 3, 2. సర్కంఫరెన్స్ అంటే ఫస్ట్ ఏబీ స్క్వేర్ డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి చేయాలి, తర్వాత బీసీ స్క్వేర్, తర్వాత సిఏ స్క్వేర్ చేసి మూడింటిని సబ్స్టిట్యూట్ చేసి XY కనుక్కోవాలి. సో అట్లా చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ 10th క్వశ్చన్, ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ది పాయింట్స్ A 2, 3, B 4, 5 and C 6, 7. ఆల్సో చెక్ వెదర్ ది పాయింట్స్ ఆర్ కొలీనియర్ ఆర్ నాట్. ఈ 3 పాయింట్తో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ చేసి ఈ 3 పాయింట్లు అనేది కొలీనియర్ అవుతాయా కావా కనుక్కోవాలి. సో 10th క్వశ్చన్స్ మీకు ఈ క్వశ్చన్లు అంతగా అర్థం రాకపోతే ఫార్ములాస్తో సో కామెంట్ చేయండి, ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.